ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివుడు పార్వతీదేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటూ మానవ రూపంలో అయితే దర్శనమిస్తాడు. ఈ గుడి తిరుపతి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో సురుటుపల్లి అనే ఊరిలో అయితే ఉంటుంది ఈ పల్లె కొండేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి చరిత్ర ఏమంటే, పూర్వం దేవుళ్ళు మరి రాక్షసులు సముద్రంలో అమృతం కోసం సముద్రంలో చిలుకుతుండగా అమృతం కన్నా ముందుగా హలహల అనే విషయం అయితే బయటకు వస్తుంది. ఆ విషయం వల్ల ప్రపంచం అంతా నాశనం అవుతుందని శివుడు మరేమాత్రం ఆలోచించకుండా ఆ విషయాన్ని సేవిస్తాడు. సేవించి శివుడు పార్వతీదేవి ఇద్దరు తిరిగి కైలాసంకి వెళ్తుండగా విష ప్రభావం వల్ల కళ్ళు తిరిగి సురుటుపల్లి అనే ఊరిలో అమ్మవారి ఒడిలో అయితే విశ్రాంతి తీసుకుంటాడు. ఆ విషయం శివుడు గొంతులోకి వెళ్లకుండా పార్వతీదేవి శివుడు గొంతు పట్టుకొని కంఠంలోనే ఆపేస్తుంది. అప్పటి నుంచే శివుడిని నీలకంఠేశ్వర స్వామి అని పిలుస్తారు. ఆ విషయాన్ని శివుడు గొంతులో అమృతంగా మార్చినందుకు పార్వతీదేవిని అముదాంబిక అని పిలుస్తారు. శివుడు ప్రాణం కాపాడినందుకు మొదటిగా పార్వతీదేవిని దర్శించుకొని తర్వాత శివుడిని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఇలాంటి పుణ్యస్థలాన్ని నేను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ఫాలో కొట్టేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేయండి.